ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మస్కట్ల కబ్బులు ఎలా చేస్తారని చూపిస్తాం. తెలియని వాళ్ళకి చెప్తున్నా. క్యారెట్, ఫిల్ఫిల్ కబీర్, కోస, 2 ఉల్లిపాయలు, 1 టమాటా. ఫిల్ఫిల్ కబీర్ అంటే తెలుసు కదా, క్యాప్సికమ్. ఓకే ఫ్రెండ్స్, నేను స్టార్ట్ చేస్తాను. ఎక్కువ ఆయిల్ తక్కువ తింటారు, కొద్దిగా వేయాలి. ఆయిల్ మరిగింది కదా, ఫస్ట్ ముందుగా ఇవి వేసుకుందాం. మసాలా సామాన్లు చికెన్ సూప్తో చేస్తారని చెప్పాను కదా. నేను పక్కన నేను చికెన్ ఉడికించుకుంటున్నాను. అది ఉడికిపోయిన తర్వాత సూప్ తీసి అందులో వేయాలి ఫ్రెండ్స్. 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతాం కదా ఫ్రెండ్స్. నూనె తక్కువ వేసాం కదా, మాడిపోతే అడుగును. కరివేపాకు, ఇప్పుడు ప్రస్తుతానికి కరివేపాకు ఒకటే వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అది లాస్ట్లో అయిపోయిన తర్వాత లాస్ట్ని వేసుకుందాం. చూడండి, అప్పుడే మాడిపోతుంది కానీ వేగలేదు. ఇవి బాగా వేగాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మంట తగ్గించుకొని వేయించుకుందాం. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసాను. మొత్తం వేసేసాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు. మసాలాలు కొద్దిగా తగ్గించేసాను, ఇందులో కొద్దిగా వేస్తాను. ఒకవేళ మీ వాళ్ళు మసాలాలు ఎక్కువ తినరు అనుకుంటే మీరు కూడా ఇలాగ చేయండి, తగ్గించి వేయండి. ఎక్కువ తింటారు అనుకుంటే ఇందులో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. చికెన్లో అయితే చికెన్ మసాలా వేస్తాను, గరం మసాలా అందులో వేయలేదు. ఆడిపోతుంది కాబట్టి వాటర్ వేసుకుందాం. నాకు 1.5 కప్పు బియ్యానికి ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే బియ్యం వేస్తున్నామో ఆ కప్పుతోనే వాటర్ తీసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కదా, త్వరగా ఉడకదు. నేను తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా వాటర్ సూప్ వేస్తాను కదా, అదే 1 కప్పు వాటర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎండు కొబ్బరి, కిస్మిస్, వీటిని ఏమంటారో నాకు కూడా తెలియదు, కిస్మిస్ అనుకుంటా. వాటి పేరే నాకు సరిగ్గా రాదు, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడే వేసుకుంటున్నాను. ఓకే, వాటర్ మరిగిన తర్వాత సూప్ కూడా వేస్తాను నేను. చికెన్ కూడా ఉడికిపోయింది, సూప్
పక్కకు తీసుకున్నా నేను వేసేద్దాం. నేను ఇందాక సాల్ట్ వేయలేదు కదా, సూప్ వేసిన తర్వాత సాల్ట్ చూసి వేద్దామనేసి పెట్టుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఫ్రంట్ కెమెరా పెట్టేసాను మర్చిపోయి. మళ్ళీ మార్చడానికి లేదు, నాకు సరిగ్గా కనిపిస్తుందో లేదో. సాల్ట్ చెక్ చేసుకొని వేసుకుందాం. చెప్పాను కదా, నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను, మీకు కనిపిస్తుందో లేదో. సరిపోలేదు, కొద్దిగా వేసుకుందాం. చికెన్ సూప్ కూడా బాగా మరిగింది కాబట్టి రైస్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఉడికిన తర్వాత చూపిస్తాను. అంతే, అయిపోయింది. చికెన్ సూప్ కబూలి రెడీ. ఫ్రెండ్స్, బై మిస్టేక్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. దీంట్లో కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను స్కిప్ చేస్తాను, మా వాళ్ళకి నచ్చదట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, రెడీ చికెన్ సూప్ కబూలి మస్కట్లో.